ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తూ ఉండగా కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లవాడు పెద్ద బండ మీద పడ్డాడు. ఎవరు? కుంతీదేవి ఎవరు? పాండవుల తల్లి. అవునా? భీముడు పాండవులలో ఒకడు. ఏమైంది? తను భీముణ్ణి ఎత్తుకొని, ఒక బాలుణ్ణి తనని ఎత్తుకొని పూల తోటకు వెళ్ళిందంట. నడుస్తూ ఉండగా కాలుకి రాయి తగిలింది. మనం కూడా నడుస్తూ ఉంటే కాళ్ళకి రాయిలు అవి ఇవి తగులుతూ ఉంటాయి కదా నాన్న, రోడ్డు పైన. తగిలిందంట. వెంటనే మనం ఏమవుతాం? స్లిప్ అయి పడిపోతాం. అలాగే తను కూడా స్లిప్ అయ్యేసరికి చేతిలో ఉన్న బాబు ఒక పెద్ద బండ పైన పడ్డాడంట. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. ఏమైంది? తను రాయి పైన పడేసరికి బాబుకి ఏమైందోనని తను టెన్షన్ పడిందంట. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకుంది. వెంటనే ఆ బాలుని తీసుకొని ఎత్తుకుంది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు, ఆ బాబుకి ఏం కాలేదంట. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. ఏమైంది? ఆ బాలుడు పడ్డ బండ ముక్కలుగా అయిపోయిందంట. బాలునికి మాత్రం ఏమీ కాలేదు. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. తను సంతోషంగానే ఉన్నాడు. తనకి ఏ దెబ్బలు తగలలేదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఆశ్చర్యపోయారు? బాలుడు బండపైన పడినా కూడా బండ పగిలింది తప్ప బాలునికి ఏమీ కాలేదు. కనుక అందరూ, అక్కడ ఉన్నవారు అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడే బాల భీముడు. బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదు అంటే, అమ్మో చాలా బలవంతుడు నీ బాబు అని అందరూ ఆశ్చర్యపోయారంట. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడని పొగిడారు. పెద్ద అయిన తర్వాత కొండల్ని పిండి చేసే అంత బలవంతుడు అవుతాడు అంటే చాలా బలం ఉంటుంది అని పొగిడారంట. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. తర్వాత ఎవరు? కుంతీదేవి తల్లి, పాండురాజు తండ్రి. తనకు ఆ విషయం తెలియగానే చాలా ఆనందపడ్డాడంట. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు. పాండురాజుకి 5 కొడుకులంట. అందులో రెండోవాడు భీముడు, మొదటివాడు ధర్మరాజు. అర్జునుడు, నకులుడు, సహాదేవుడు తమ్ముళ్ళు. ఈ 5 పంచపాండవులను అంటారు. ఈ 5 పంచపాండవులు అంటారు. ఎవరెవరు పంచపాండవులు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు. 5 పంచపాండవులు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. పాండురాజు యొక్క బ్రదర్ ఎవరు నాన్న? ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ఓకే, హస్తినాపురం అనే ఒక ఊరికి తను రాజు అనమాట. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. 100 అంటే ఎంత నాన్న? 100 మంది. ధృతరాష్ట్రునికి 100 మెంబర్స్ సన్స్ ఉన్నారంట. వారిని కౌరవులు అంటారు. ఈ 100 మంది పేర్లేంటి? కౌరవులు. ఈ 5 పేర్లేంటి నాన్న? పాండవులు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల్లో పెద్దవాడెవరు? దుర్యోధనుడు.